హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫైనాన్స్ పెన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఎవరికైతే క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్నా, లేదంటే పర్సనల్ లోన్‌కి అప్లై చేస్తున్నా, సిబిల్ స్కోర్ సరిగా లేదని రిజెక్ట్ చేస్తున్నారో వారికి 100% యూజ్ అవుతుందనమాట. ఎందుకంటే ఈ వీడియోలో మనం సిబిల్ స్కోర్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడమే. అప్పుడే మీకు సిబిల్ స్కోర్ అనేది ఎలా ఇంప్రూవ్ అవ్వాలో క్లియర్‌గా అర్థమవుతుంది. నేను చెప్పినటువంటి ఈ స్టెప్స్ గనుక మీరు ఫాలో అయ్యారంటే 100% మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది పక్కా ఇంప్రూవ్ అయితే అవుతుందనమాట. సిబిల్ స్కోర్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియో స్టార్ట్ చేయడం ముందు నాకు చిన్న రిక్వెస్ట్, మీకెప్పుడు చెప్పేది, మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, టాపిక్‌లోకి వచ్చినట్లయితే సిబిల్ స్కోర్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఈరోజైతే తెలుసుకోబోతున్నాం గదా! ఫస్ట్ మనకి సిబిల్ స్కోర్ అనేది లో ఎందుకు అవుతుందంటే, మనం ఏదైనా లోన్ గానీ, క్రెడిట్ కార్డ్ గానీ మన దగ్గర ఉండి దాని పేమెంట్స్ డైలీ చేయకపోయినట్లయితే మన సిబిల్ స్కోర్ లో అవుతుంది. అలాగే ఏదైనా పర్సనల్ లోన్ తీసుకొని దాన్ని టైమ్‌లీ పే చేయకుండా, కట్టకోకుండా వదిలేస్తే మన సిబిల్ స్కోర్ అనేది లో అయితే అయిపోతుంది గదా! సో, ఇది లో అవ్వడానికి మెయిన్ రీజన్స్ అనమాట. సో, మన ఇండియాలో మెయిన్‌లీ క్రెడిట్ హిస్టరీని 4 కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయన్నమాట. వాటిని సిఐఎస్ కంపెనీస్ అంటామనమాట. అవేంటంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ షేర్స్ కంపెనీస్ అనమాట. సో, ఇవైతే 4 అయితే ఉన్నాయి. సిఐఎస్ఎస్. సో, అవేంటంటే ట్రాన్స్ యూనియన్ సిబిల్, అలాగే ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, సిఆర్ఐఎఫ్ అనమాట. దీన్ని హార్డ్ మార్క్ అని కూడా పిలుస్తున్నారు ఇప్పుడు. సో, ఈ మెయిన్‌లీ 4 కంపెనీసే మనకి సిబిల్ స్కోర్‌నయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో, ఈ 4 కంపెనీస్ మనకి స్కోర్‌నయితే అలాట్ చేశాయనమాట. ఈ స్కోర్ ఎంత నుంచి ఎంత వరకు ప్రొవైడ్ చేస్తాయంటే మినిమమ్ 300 నుంచి 900 వరకైతే మనకు ప్రొవైడ్ చేస్తాయనమాట. సో, ఈ స్కోర్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఫ్రెండ్స్. 500 ఉంటే వెరీ బ్యాడ్ అని, 515 నుంచి 649 వరకు స్కోర్ ఉంటే పూర్ అని, 650 నుంచి 699 ఉంటే యావరేజ్ అని, 700 నుంచి 749 ఉంటే గుడ్ అని, 750 ఆ పైన ఎంతున్నా గూడా ఎక్సలెంట్ అని మనకైతే కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 500 బిలో ఉన్నట్లయితే మీకు మినిమమ్ పర్సనల్ లోన్ గానీ, క్రెడిట్ కార్డ్ గానీ ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అయితే అయిపోతుందనమాట. సో, ఇలా అయితే మనకి ఈ కంపెనీస్ స్కోర్స్ అయితే అలాట్ అయితే చేస్తాయి. ఇక్కడ మెయిన్‌లీ చెప్పినటువంటి 4 దానిలో మనం క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసినా, పర్సనల్ లోన్‌కి అప్లై చేసినా ఎక్కువగా ఏది చెక్ చేస్తారంటే సిబిల్‌నయితే చెక్ చేస్తారు. తర్వాత ఎక్స్‌పీరియన్‌నయితే చెక్ చేస్తారనమాట. సో, ఈ 2 సిబిల్స్‌లో అయితే ది బెస్ట్. ట్రాన్స్ యూనియన్ సిబిల్‌నే చాలా పెద్ద కంపెనీ. దీన్నే ఎక్కువైతే చెక్ చేస్తుంటారనమాట. లైక్ మనం పర్సనల్ లోన్‌కి అప్లై చేసినా, క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసినా ఎక్కువగా సిబిల్‌నయితే చెక్ చేస్తుంటారనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే సిబిల్ స్కోర్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తారో ఒక ఐడియా అనేది వచ్చేసిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మనకి పేమెంట్ హిస్టరీకి 35% అయితే సిబిల్ స్కోర్ అనేది వాళ్ళు అలో చేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100% అనుకుంటే అందులో మనకి పేమెంట్ హిస్టరీకి 35% వస్తదనమాట. ఇక్కడే మనకి 3500 క్రెడిట్ స్కోర్ అనేది రావడం జరుగుతుంది. సో, ఈ పేమెంట్ హిస్టరీ ఏంటంటే మీరేదైనా పర్సనల్ లోన్ తీసుకున్నా, లేదంటే క్రెడిట్ కార్డ్ తీసుకున్నా దాన్ని టైమ్‌లీ పే చేయాలి. సో, టైమ్‌లీ పేమెంట్ చేసినప్పుడే మీ పైన బ్యాంక్స్‌కి గానీ, లేకపోతే క్రెడిట్ బ్యూరోస్‌కి గానీ మంచి ఒపీనియన్ అయితే ఉంటుంది. క్రెడిట్ బ్యూరోస్ అంటే ఏం కాదు, నేను చెప్పా కదా! సిఐఎస్ కంపెనీస్ అని, వాటిని మనం క్రెడిట్ బ్యూరోస్ అని పిలుస్తాము. సో, మీరు ఆల్రెడీ ఒక పర్సనల్ లోన్ తీసుకున్నారు. దాన్ని పేమెంట్ చేయలేక మధ్యలో ఆపేసారనుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ ఏదో మీకు అవసరం పడి ఒక క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేశారనుకోండి. మన క్రెడిట్ మేనేజర్ అనేవాడు ఉంటారు. ప్రతి ఒక్క బ్యాంక్‌లోన క్రెడిట్ మేనేజర్ ఉంటారనమాట. సో, అతనేం చేశారంటే మన పాన్ కార్డ్ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేయగానే మన యొక్క టోటల్ హిస్టరీ అనేది వస్తుందనమాట. లైక్ క్రెడిట్ హిస్టరీ మొత్తం వస్తది. అంటే మనం ఇంతకుముందు ఏమైనా లోన్ తీసుకున్నామా? అది టైమ్‌లీ పే చేశామా? ఎన్ని ఈఎంఐస్ పే చేసాం? అందులో కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయనమాట. సో, ఇక్కడ మీరు మిస్ చేసినట్లయితే అక్కడ రెడ్ మార్క్ కనిపించేస్తుంది. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళు మీకైతే క్రెడిట్ కార్డ్ గానీ, లోన్ గానీ ఇవ్వరనమాట. ఇక్కడ ఎలా వాళ్ళు కాలిక్యులేట్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పర్సనల్ లోన్ తీసుకున్నారు. 200 ఈఎంఐస్ మీరు పెట్టుకున్నారనుకోండి. అందులో ఒక 3 ఈఎంఐస్ మీరు మిస్ చేశారు. అంటే అక్కడ ఎలా కనిపిస్తుందంటే 197/200 అని అక్కడ కనిపిస్తుందనమాట. ఇక్కడ వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఈఎంఐ అనేది కట్టడం మర్చిపోయారు, లేదంటే మిస్ అయిందనుకోండి. అక్కడ ఎస్ఎంఏ 0 అంటే 30 డేస్‌లో గనుక మీరు మిస్ చేశారంటే అక్కడ ఎస్ఎంఏ 0 స్పెషల్ మెన్షన్ అకౌంట్ 0 అని అక్కడ పడుతుందనమాట. అదే మీరు 31 డేస్ నుంచి 60 డేస్ లోపల అంటే సెకండ్ ఈఎంఐ కూడా మీరు మిస్ చేశారంటే అక్కడ ఎస్ఎంఏ 1గా వాళ్ళు కౌంట్ చేస్తారనమాట. అంటే స్పెషల్ మెన్షన్ అకౌంట్ 1 అని. ఇంకా అదే మీరు 61 డేస్ నుంచి 90 డేస్ లోపల అంటే థర్డ్ ఈఎంఐ కూడా మీరు మిస్ చేశారంటే అక్కడ ఎస్ఎంఏ 3గా అయితే పడిపోతుంది. ఇంక మీరు 90 డేస్ అబోవ్ అంటే ఫోర్త్ ఈఎంఐ కూడా మీరు మిస్ చేశారంటే అక్కడ యాస్ పర్ ఆర్‌బీఐ ఎన్‌పీ అయితే మీకి
వచ్చేస్తుందనమాట. అంటే నాన్ పెర్ఫార్మింగ్ అకౌంట్ అని మీకైతే ఒక ట్యాగ్ అయితే పడిపోతుంది. సో, అక్కడితో మీ అకౌంట్ అయితే క్లోజ్ అయిపోతుంది. మీ సిబిల్ స్కోర్ అనేది అప్పుడు టైమ్‌లీ పేమెంట్ చేసినప్పుడు మీ సిబిల్ స్కోర్ అనేది 750 ప్లస్ ఉన్నా గూడా ఇలా ఎన్‌పీఏ కిందకొచ్చిందంటే మీ సిబిల్ స్కోర్ అనేది 500 బిలో అయితే వచ్చేస్తుంది. సో, టపటపా పడిపోతుంది మీ సిబిల్ స్కోర్ అనమాట. సో, ఈ సిబిల్ స్కోర్ అనేది మళ్ళీ మనం పెంచుకోవాలంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్క పాయింట్ సిబిల్ స్కోర్‌ని మనం పెంచుకోవాలన్నా మినిమమ్ 3-6 మంత్స్ అయితే టైం పడుతుందనమాట. వెంటనే మనం సిబిల్ స్కోర్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కుదరదు. మినిమమ్ టు మినిమమ్ 3-6 మంత్స్ అయితే మనం సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం అయితే పడుతుందనమాట. సో, అందుకే మనకిక్కడ పేమెంట్ హిస్టరీకి వాళ్ళు 35% అయితే వాళ్ళు కాలిక్యులేట్ అయితే చేసుకుంటారనమాట. సో, మీరు పేమెంట్ అనేది టైమ్‌లీ అయితే చేసుకోండి. ఇదైతే ది బెస్ట్ టిప్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టైమ్‌లీ పేమెంట్ చేసినప్పుడే వాళ్ళకి మన పైన గుడ్ ఒపీనియన్ ఉంటది. సో, మనకి ఏదైనా పర్సనల్ లోన్ గాని, క్రెడిట్ కార్డ్ గాని అప్లై చేసినా మన పైన గుడ్ ఒపీనియన్‌తో వాళ్ళు అప్రూవల్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. ఇంకా క్రెడిట్ యుటిలైజేషన్ అనమాట. సో, ఈ క్రెడిట్ యుటిలైజేషన్‌కి వాళ్ళు మనకి 30% క్రెడిట్ స్కోర్ అనేది అవైలబుల్ చేస్తారు. ఇంతకుముందు మీకు చెప్పాను 100లో నేను కాలిక్యులేట్ చేసి చెప్తున్నాననేసి. సో, ఈ క్రెడిట్ యుటిలైజేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద ఏదో క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి. ఆ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఉందనుకోండి. ఆ 1,00,000లో మీరు ఓన్లీ 30% మాత్రమే యూజ్ చేసుకోవాలి. మినిమమ్ 30-35 అంటే 30,000 నుంచి 40,000 మధ్యలో అయితే మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, అంతకు మించి మీరు యూజ్ చేసుకున్నారంటే మీకి క్రెడిట్ అవసరం అనేది అంటే డబ్బు అవసరం అనేది ఎక్కువగా ఉందనేసి వాళ్ళకి ఒక అపోహ అయితే వచ్చేస్తది. ఆటోమేటిక్‌గా మీ సిబిల్ స్కోర్ అయితే లో అయితే అయిపోతుందనమాట. సో, మీరెప్పుడు గూడా మీకున్నటువంటి క్రెడిట్ లిమిట్‌లో మినిమమ్ 30-35% అయితే యూజ్ అయితే చేసుకోండి. సో, ఇది కూడా ది బెస్ట్ టిప్పు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే క్రెడిట్ హిస్టరీ లెంత్ అనమాట. ఈ క్రెడిట్ హిస్టరీ లెంత్ చెక్ చేస్తే మనకి 15% స్కోర్ అనేది వాళ్ళు మనకి అలాట్ అయితే చేస్తారు. సో, క్రెడిట్ హిస్టరీ లెంత్ అంటే ఎగ్జాంపుల్ మీ వద్ద ఏదైనా ఒక క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి. దాన్ని మీరు 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తుంటారు. అది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే చార్జెస్ ఉన్నటువంటి కార్డ్ కావచ్చు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ కార్డ్‌లో నాకు ఇక సరిగ్గా క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఏ ఆఫర్స్ రాలేదు. ఇప్పుడు రీసెంట్‌గా ఈ కార్డ్ వచ్చింది. ఇది బాగుందనేసి అది తీసేసుకుంటారు. అంటే దీన్ని క్లోజ్ చేసుకునేసి దీనికి అప్లై చేసుకొని తీసుకుంటారనమాట. సో, అక్కడ ఏమైతుందంటే దీని యొక్క క్రెడిట్ హిస్టరీ అనేది మనకి 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తుంటాం కాబట్టి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అనేది దాని యొక్క క్రెడిట్ హిస్టరీ చూసుకున్నట్లయితే మనకు 5 ఇయర్స్ నుంచి అక్కడ కనిపిస్తుంది. లెంత్ కూడా అంటే 5 ఇయర్స్ క్రెడిట్ హిస్టరీ అయితే అది ఉంటుందనమాట. సో, దాన్ని ఒకేసారి క్లోజ్ చేసేయడం వల్ల దాని హిస్టరీ మొత్తం ఎళ్ళిపోతుంది. ఇప్పుడు కొత్తగా క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకుంటారు. దాన్ని 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తుంటారనుకోండి. ఆ 2 మంత్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. సో, దీనివల్ల ఏమంటుందనంటే మీకు సిబిల్ స్కోర్ అనేది ఆటోమేటిక్‌గా లో అవుతుంది. ఎందుకంటే మీ క్రెడిట్ యొక్క లెంత్ అనేది ఇక్కడ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. సో, అందుకనేసి మీ యొక్క పాత క్రెడిట్ కార్డ్స్‌ని ఎప్పుడు కూడా క్లోజ్ అయితే చేసుకోకండి. సో, అది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్‌తో ఉందనుకోండి. దానిలో మీరు యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా చార్జెస్ ఏం పడవు కాబట్టి అది అలానే ఉంచుకోండి. కొత్త క్రెడిట్ కార్డ్స్‌కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవాలంటే వెంటనే అప్లై చేసుకోకండి. టైమ్ ఇచ్చి 3-6 మంత్స్ గ్యాప్ ఇచ్చి అప్లై అయితే చేసుకోండనమాట. ఇంకా నెక్స్ట్ క్రెడిట్ మిక్స్‌కి వాళ్ళు మనకి 10% స్కోర్‌నయితే అలాట్ చేస్తారనమాట. సో, అదెలా అంటే క్రెడిట్ మిక్స్ అంటే ఏం లేదు. మన దగ్గర సెక్యూర్ లోన్స్ ఎన్నున్నాయి, అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఏమున్నాయి. సెక్యూర్ లోన్స్ అంటే బ్యాంక్ దగ్గర మనకు సంబంధించినటువంటి ఏదో వస్తువు తనఖాగా ఉంటుంది. లైక్ గోల్డ్ లోన్ గానీ, కార్ లోన్ గానీ, బైక్ లోన్ గానీ ఇలాంటివన్నీ మనకి సెక్యూర్ లోన్స్ కిందకొస్తాయి. ఇంకా అన్‌సెక్యూర్డ్ లోన్స్ అంటే చెప్పుకోవచ్చు. మనం బయట తీసుకుంటాం గదా! ఎన్‌బీఎఫ్‌సీస్ దగ్గర తీసుకుంటాం గదా! అవన్నీ నాన్ సెక్యూర్ లోన్స్ కిందకే వస్తాయనమాట. సో, ఈ మిక్స్ అనేది మనం కరెక్ట్‌గా అయితే మెయింటైన్ చేసుకోవాలి. అంటే తీసుకున్న తర్వాత దాని టైమ్‌లీ పేమెంట్ అయితే చేసుకుంటూ పోవాలి. సో, దీనికి కూడా మనకి 10% వరకు మనకి స్కోర్ అయితే అలాట్ అయితే అవుతుందనమాట. ఇంకా నెక్స్ట్ న్యూ క్రెడిట్ కార్డ్ అప్లైకి 10% అయితే వీళ్ళు మనకి స్కోర్ అలాట్ అయితే చేస్తారనమాట. సో, మీరు ఇక్కడ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేస్తుంటారు. ఏదో కొత్త క్రెడిట్ కార్డ్ వచ్చింది. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ బాగున్నాయనేసి దీనికి అప్లై చేస్తారు. సో, ఇది రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ యాక్సెస్‌కి వెళ్తారు. అక్కడ అప్లై చేస్తారు. అక్కడ రిజెక్ట్ అవుతుంది. సో, ఇక్కడ వెంటనే అప్లై చేసుకోవడం వల్ల అక్కడ మనకి రిజెక్ట్ అవుతూనే ఉంటది. మన యొక్క స్కోర్ అనేది లో అవుతూనే ఉంటది. సో, మినిమమ్ మీరు క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకున్నప్పుడు 3-6 మంత్స్ వరకు గ్యాప్ అయితే పెట్టుకోండి. సో, అప్పుడే మనకి కొత్త క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకున్నా కూడా ఒక టైం అంటూ ఉంటది. మన స్కోర్ ఇంప్రూవ్ అయుంటది. మనకైతే క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, వెంటనే ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డ్స్‌కైతే అప్లై చేసుకోకండి. అలాగే మీరు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారంటే దానిలో ఉన్న ఫీచర్స్‌ని బాగా యూజ్ చేసుకునేసి టైమ్‌లీ పేమెంట్ చేసుకున్నారంటే వాళ్ళే మనకి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, అప్పుడు ఆ క్రెడిట్ కార్డ్‌ని అయితే తీసుకోవచ్చనమాట. సో, వాళ్ళంతకు వాళ్ళే మనకి క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. అదే మనం అప్లై చేసుకున్నామంటే ఎంక్వైరీస్ పడతాయనమాట. ఇక్కడ సాఫ్ట్ ఎంక్వైరీస్ అలాగే హార్డ్ ఎంక్వైరీస్ అని 2 టైప్స్ అయితే ఉంటాయనమాట. సాఫ్ట్ ఎంక్వైరీస్ అంటే ఏంటంటే మనంతకు మనం సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో, ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకంటూ ఒక అవగాహన అయితే ఉంటుంది. మన క్రెడిట్ స్కోర్ అనేది ఎలా ఉంది? మనకేమైనా ఎంక్వైరీస్ పడాయని మనం ఫోన్‌పే, గూగుల్ పే లైక్ వీటిలో అయితే
చూసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇది సాఫ్ట్ ఎంక్వైరీస్ అంటే మనంతకు మనం చేసుకునేది. అదే హార్డ్ ఎంక్వైరీస్ ఏంటంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేస్తారు. అక్కడ ఒక హార్డ్ ఎంక్వైరీ అంటే కంపెనీ వాళ్ళు ఎస్‌బీఐ వాళ్ళు మన యొక్క సిబిల్ స్కోర్‌ని చెక్ చేస్తారు కాబట్టి అక్కడ క్రెడిట్ హిస్టరీలో 1 హార్డ్ ఎంక్వైరీ పడిపోతుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ అనేది రిజెక్ట్ అయింది. వెంటనే మీరు యాక్సిస్‌కి అప్లై చేస్తారు. అక్కడ రెండో హార్డ్ ఎంక్వైరీ పడుతుందనమాట. సో, అందుకనేసి నేను మినిమమ్ 3-6 మంత్స్ గ్యాప్ ఇచ్చి అప్లై అయితే చేసుకోండి. లేదంటే ప్రీ అప్రూవ్డ్ ఆఫర్‌కైతే వెయిట్ చేసుకోండి. ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్‌కి వెయిట్ చేయడం ది బెస్ట్ టిప్ అనమాట. సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీరేదైనా పర్సనల్ లోన్ తీసుకున్నారు అనుకోండి. ఈ పర్సనల్ లోన్ అనేది మీరు టైమ్‌లీ పేమెంట్ చేసుకోకుండా అంటే మీ దగ్గర డబ్బులు సరిగ్గా లేక టైమ్‌లీ పేమెంట్ చేయడం మర్చిపోయుంటారు. అక్కడ మీకు రెడ్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి క్రెడిట్ రిపోర్ట్‌లో ఎలా కనిపిస్తదంటే మీరు 10 ఈఎంఐస్ పెట్టుకుంటే అందులో ఈఎంఐస్ అనేది పే చేయలేదంటే అక్కడ ఇంటూ మార్క్ అయితే పడతా వస్తదనమాట. సో, ఇక్కడ రెడ్ మార్క్ వచ్చిందంటే మీ సిబిల్ స్కోర్ అనేది ఆటోమేటిక్‌గా లో అయితే అయిపోతుంది. ఇక్కడ ఏం చేశారంటే మీరు మీకి ఆ అమౌంట్ తిరిగి పే చేయగలం అన్న స్థాయి మీకొచ్చినప్పుడు అంటే మీ దగ్గర డబ్బులున్నప్పుడు దాన్ని అక్కడ స్టాప్ చేయకండి. అప్పటి నుంచి కంటిన్యూ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 మంత్స్ ఇప్పుడు ఈ ఈఎంఐస్ 3 మంత్స్ ఆపేసారు డబ్బులు లేక. నెక్స్ట్ 3 మంత్స్‌లో మీ దగ్గర డబ్బులుందనుకోండి అక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఆ ఈఎంఐ పే చేయడం. అలాగే కొత్తగా ఈ ఎన్‌బీఎఫ్‌సిస్ ఉన్నాయి గదా! అలాంటి వాటిలో లోన్స్ తీసుకోండి. అంటే అన్‌సెక్యూర్డ్ లోన్స్ తీసుకోండి. లోన్స్ అక్కడ ఎన్‌బీఎఫ్‌సిస్‌లో నాకు తెలిసి లో సిబిల్ స్కోర్ ఉన్నా గూడా మనకి లోన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువైతే ఉన్నాయన్నమాట. సో, ఇవెందుకు తీసుకోమంటున్నా అంటే వీటిని తీసుకొని మనం టైమ్‌లీ పేమెంట్ చేశామంటే మన క్రెడిట్ మేనేజర్‌కి మన పైన ఒక మంచి అవగాహన అయితే వస్తుందన్నమాట. సరే వీళ్ళు మళ్ళీ టైమ్‌లీ పేమెంట్ చేస్తున్నాడు అనేసి అక్కడ టైమ్‌లీ పేమెంట్ చేయడం వల్ల మినిమమ్ 3-6 మంత్స్‌లో మళ్ళీ మీ సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుందన్నమాట. ఇక్కడ ఒకేసారి ఒకే నెలలో మన సిబిల్ స్కోర్ అయితే పెరగదనమాట. మనం టైమ్‌లీ పేమెంట్ చేసుకుంటూ పోయే కొద్దీ మన సిబిల్ స్కోర్ అనేది గూడా 1 పాయింట్ పెరుగుతూ పోతుందనమాట. సో, ఇలా ఎప్పుడు గూడా మీ దగ్గర డబ్బులు లేదనేసి అక్కడికి ఆ పర్సనల్ లోన్ ఈఎంఐస్ కట్టడం మానేయకండి. మీ దగ్గర వచ్చిన తర్వాత గూడా అంటే డబ్బులొచ్చిన తర్వాత గూడా దాన్ని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళండనమాట. ఇంకా మీరెప్పుడు గూడా సెటిల్‌మెంట్స్‌కైతే ట్రై చేయకండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారు ప్రోడక్ట్. దాన్ని 10 ఈఎంఐస్ పెట్టుకున్నారు. ఒక 5 ఈఎంఐస్ పే చేసేసారు. ఇంకో 5 ఈఎంఐస్ ఉన్నాయనుకోండి. అంటే ఒక ఈఎంఐ 10,000 పెట్టుకున్నా. అంటే 50,000 మీకిక్కడ డ్యూ అయితే ఉందనమాట. అంటే ఈఎంఐస్ పే అమౌంట్ అయితే డ్యూ అయితే ఉంది కదా! అప్పుడు వాళ్ళు క్రెడిట్ మేనేజర్ వాళ్ళు ఏం చేస్తారంటే క్రెడిట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మీతో సెటిల్‌మెంట్‌కొస్తారు. సో, ఇప్పుడు 5 ఈఎంఐస్‌కి మీరు 50,000 కట్టాలి కదా! మీరిక్కడ ఒక 20,000 కడితే చాలు మేము సెటిల్‌మెంట్ చేసేస్తామని వస్తారనమాట. సో, ఇక్కడ మీరు 20,000 గనుక పే చేసి సెటిల్‌మెంట్ అని తీసుకున్నారంటే అక్కడ క్రెడిట్ హిస్టరీలో మనకి సెటిల్‌మెంట్ అనే పడుతుంది గానీ, మనకి టైమ్‌లీ పేమెంట్ అని గ్రీన్ టిక్ అయితే రాదు. సో, ఎప్పుడు కూడా మీరు సెటిల్‌మెంట్స్‌కైతే ట్రై చేసుకోండి. మాక్సిమం 100% ఈ సెటిల్‌మెంట్స్‌కైతే అవాయిడ్ అయితే చేసుకోండి. ఇంతకు ముందే చెప్పినాను గదా! మీరు నంబర్ ఆఫ్ లోన్స్‌కి గాని, క్రెడిట్ కార్డ్ గాని ఒక్కటేసారి అయితే అప్లై అయితే చేసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే హార్డ్ ఎంక్వైరీస్ ఎక్కువ పడతాయి. సో, దానివల్ల మన సిబిల్ స్కోర్ అనేది లో అయితే అయిపోతుందనమాట. సో, కొంచెం గ్యాప్ ఇచ్చి మినిమమ్ 3 మంత్స్ తర్వాత అప్లై అయితే చేసుకోండి. ఇంకోటేంటంటే ఎవరికీ కూడా మీరు గ్యారంటీర్‌గా అయితే మారకండి. సో, గ్యారంటీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్ నీ ఫ్రెండ్ ఒక 1,00,000 తీసుకున్నారు అనుకోండి. సో, ఆ 1,00,000కి నువ్వు ష్యూరిటీ గ్యారంటీగా సైన్ చేస్తావనుకో. సో, దాని మీనింగ్ ఏంటి? నీ ఫ్రెండ్ 1,00,000 నువ్వు పే చేయకపోయినా కూడా నేను పే చేస్తా అని అక్కడ గ్యారంటీగా నువ్వు సైన్ అయితే పెడతావనమాట. అప్పుడు నీ ఫ్రెండ్ దానికి ఆ అమౌంట్ అనేది పే చేయలేకపోయారనుకోండి మీరు పే చేయాల్సొస్తది. సో, మీ వద్ద డబ్బులు లేకపోతే అది మీ పైన ఇంపాక్ట్ అయితే పడుతుందనమాట. ఎందుకంటే సైన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మన డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గరుంటాయి. సో, అలా మన సిబిల్ స్కోర్ అనేది లో అయితే అయిపోతుంది. సో, అందుకనేసి ఎప్పుడు కూడా షూరిటీగా అయితే మీరెప్పుడు పడకండి. ఇంకా ఎవ్రీ మంత్‌కి ఒక్కసారి మీరు గూగుల్ పే గాని, ఫోన్‌పే గాని, పైసా బజార్ గాని, పేటీఎం గాని ఇటువంటి వాటిలో మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. అప్పుడే మీకి మీ స్కోర్ ఎంతుంది? దాంట్లో ఏమన్నా పాయింట్స్ ఎక్కువయ్యాయా? లేకపోతే లో అయ్యాయా? లో అయింటే ఎందుకయ్యాయి? ఏదైనా పేమెంట్ మిస్ చేశామా? లేకపోతే ఏదైనా లోన్ ఈఎంఐ మనం మర్చిపోయామా? సో, మీకంటూ ఒక అవగాహన అయితే వస్తుంది. సో, అక్కడ సాఫ్ట్ ఎంక్వైరీస్ అంటే మనంతకు మనం చేసుకుంటాం కాబట్టి అక్కడ ఎంక్వైరీస్ కూడా పడవనమాట. సో, అలా చేసుకోవడం వల్ల మీ స్కోర్ పైన మీకొక అవగాహన అయితే వస్తుంది. సో, నా స్కోర్ ఇంతే ఉంది. దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలని మీకు ఒక అవగాహన అయితే వస్తుందనమాట. సో, అందుకనేసి మంత్లీ ఒకసారైనా మీ అంతకు మీరు మీ సిబిల్ స్కోర్‌నయితే చెక్ చేసుకోండి. ఒక్కోసారి ఏమైతదంటే మీ సిబిల్ స్కోర్‌లో మీరు దేనికి అప్లై చేయకపోయినా గూడా ఎంక్వైరీస్ పడింటాయనమాట. అట్లాంటప్పుడు మీరు డైరెక్ట్‌గా సిబిల్ ఒక అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడ మీరు మీ యొక్క పాయింట్‌నయితే అక్కడ రైజ్ చేసుకోవచ్చనమాట. వాళ్ళకి గనక కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్పినారంటే మీకెందుకు పడిందో వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఇది మీరు అప్లై చేయకపోయినా పడినప్పుడు ఇలా అయితే చేసుకోవచ్చు. సో, ఈ టిప్స్ గనక మీరు ఫాలో అయ్యారంటే మీరు చాలా సింపుల్‌గా అయితే మీ సిబిల్ స్కోర్‌నయితే ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చనమాట. నాకు తెలిసినంత వరకు ది బెస్ట్ పాయింట్స్‌కి ఇవైతే చెప్పుకోవచ్చనమాట. సో, బ్రీఫ్‌గా చెప్పుకున్నట్లయితే
మనం క్రెడిట్ కార్డ్ తీసుకున్నా, లోన్ తీసుకున్నా టైమ్‌లీ పేమెంట్ అయితే చేసుకోవాలి. అలాగే క్రెడిట్ కార్డ్ ఉంటే 30% యుటిలైజేషన్ మాత్రమే చేసుకోవాలి. ఇంకోటి మన క్రెడిట్ మిక్స్ అనేది కరెక్ట్‌గా అయితే పెట్టుకోవాలి. ఇంక అలాగే ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ గనక ఉంటే అవి తొందరగా అయితే క్లోజ్ చేయకండి. ఇంకోటి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ కోసం వెయిట్ చేయండి. ఇంకోటేంటంటే కొత్త క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకున్నప్పుడు వెంటనే అప్లై అయితే చేసుకోకండనమాట. సో, ఈ టిప్స్ గనుక మీరు పాటించినారంటే చాలా సింపుల్‌గా మీ సిబిల్ స్కోర్ అయితే ఇంప్రూవ్ అవుతుందనమాట. సో, ఇదనమాట ఈరోజు వీడియో. సో, నేను చెప్పినటువంటి ఈ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ టిప్స్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. సో, ప్రతి ఒక్కరికి ఈ వీడియోనైతే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.